మీ ఊరికి రావడం జరిగింది. మేము ఈరోజు 4 విలేజెస్ విజిట్ చేశాను. ఇక్కడ నిజామాబాదు, అలాగే అటువైపు నారాయణపేట అని 2 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు IOM కానీ FAO కానీ కలిసి వచ్చి కొన్ని ఏరియాలో కొన్ని పైలట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అనుకుంటున్నారు. ఆ పైలట్ ప్రోగ్రాంలో ఒక 6 months ప్రోగ్రామ్ ఇక్కడ నిజామాబాదు జగత్యాల్లో జరిగింది. అంటే రెగ్యులర్ ఆర్డర్లీ సేఫ్ మైగ్రేషన్ అని కాన్సెప్ట్. దాంట్లో వలస కార్మికులు ఎందుకు విదేశానికి వెళ్తున్నారు అంటే ఆ వలస అనేది అడ్రస్ చేయడం ఒకటి. రెండోది ఫార్మర్స్ అంటే ఎంతోమంది వలస వ్యవసాయ కూలీలు కూడా విదేశానికి వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది, దీన్ని పట్టుకొని ఇంకా ఒక అంశాలు ఏంటంటే వాతావరణం. ఈ వాతావరణం వల్ల ఎట్లా అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అవుతుంది, వలసని ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దాని మీద ఈ 3 అంశాలు కలిపి FAO కానీ IOM కానీ ఒక పైలట్ ప్రోగ్రామ్ మన దేశంలో పెట్టారు. దానికోసం తెలంగాణ సెలెక్ట్ చేశారు, ఇప్పుడు అలాగే ఒరిస్సా కూడా సెలెక్ట్ చేశారు. ఈ 2 రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసం మేము ఇక్కడ ఒక పైలట్ విజిట్గా వచ్చాను. ఒఫీషియల్గా ప్రోగ్రామింగ్ స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ వీక్లో IOM వాళ్ళు ఇక్కడికి వస్తారు. దానికి ఇది ఈరోజు ఒక ప్రిపరేషన్ మీటింగ్ అనమాట. ఈ ప్రిపరేషన్ మీటింగ్లో ఈ 4 విలేజెస్ విజిట్ చేసి అక్కడ ఉన్న సెక్రటరీస్ కానీ పంచాయతీని కానీ మిగిలిన ప్రజలతో మహిళా ఉద్యమాలు కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళతో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. దాని భాగంగా సార్ని కలవటం కూడా మంచిదే. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల సహకారంతో ముందు తీసుకెళ్లాలని మా ఉద్దేశం. అంటే ఒక NGOని సెలెక్ట్ చేయడం కూడా కారణం అదే. అన్ని గవర్నమెంట్, అంతర్జాతీయ సంస్థలు, స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి ఇంకా NGO సహాయంతో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, అలాగే లేబర్ డిపార్ట్మెంట్, మహిళా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, టామ్కామ్ అని, ఇంకా దాంతోపాటు మిగిలిన POI ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, వాళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకటేమో స్టడీ జరిగింది. ఫస్ట్ ఒక పైలట్ స్టడీ జరగడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువ శాతం వలస కార్మికులు ఉన్నారు, ఒకటేమో ఓవర్సీస్ వలస కార్మికులు, ఇంకా రెండోది ఇంటర్ స్టేట్ వలస కార్మికులు. దాంట్లో ఇంకా ఆ 4 డిస్ట్రిక్ట్స్ ప్రపోజల్ చేస్తే దాని నుంచి 2 డిస్ట్రిక్ట్ మాత్రమే ఇప్పుడు సెలెక్ట్ చేశారు. ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్గా నడుస్తుంది. నిజామాబాదు అంతర్జాతీయ వలస గురించి, అలాగే నారాయణపేట ఓవర్సీస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రేషన్ గురించి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసే ఒకటి వలస అంటే సేఫ్ ఆర్డర్లీ రెగ్యులర్ మైగ్రేషన్ ఎలా వెళ్ళాలి, ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా, ప్రిపరేషన్ ద్వారా, సర్టిఫికేట్తో సహా, అలాగే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ తీసుకొని క్షేమంగా వెళ్ళి ఎలా లాభంగా రావచ్చని అది ఒక అంశాలు. రెండోది అగ్రికల్చరల్ లేబరర్స్, అంటే అగ్రికల్చర్ ఎలా ఉన్న అగ్రికల్చర్ ఇక్కడ జరుగుతుంది, దాంట్లో ప్రాబ్లం ఏంటిది, ఏం మంచిగా జరుగుతుంది, ఏం మంచిగా జరగటం లేదు, మనం ఒట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండాలా, లేకపోతే ఇంక వేరే ఏదైనా చేయవచ్చు, మన జీవనోపాధి కోసం వేరే ఏదైనా చేయవచ్చు. దాని గురించి ఒక స్టడీ జరిగింది, ఒక పైలట్ స్టడీ కూడా జరిగింది లాస్ట్ 1 weekలో. ఇంకొకటి మహిళలు ఏం చేస్తున్నారు, ఈ పురుషులందరూ కూడా దేశానికి వెళ్తారు, వాళ్ళ మహిళలు ఇంటిలో కూర్చున్న మహిళల పరిస్థితి ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పంపిస్తున్న పైసలు ఎలా పెట్టుబడి పెడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఆపర్చునిటీస్ ఏంటిది, అలాగే యూత్ ఉన్నారు, ఆ యూత్ స్కిల్ ఏంటిది, యూత్ ఎడ్యుకేషన్ చేసుకొని అటు తిరగకుండా, సర్టిఫికెట్ లేకుండా దేశానికి వెళ్ళకుండా, అట్లా ఉండకుండా ఒక స్కిల్ ట్రైనింగ్ చేసుకొని ప్రొఫెషనల్గా విదేశానికి వెళ్తే ఎంత లాభం రావచ్చు. అంటే ఇప్పుడు మనం ఫిలిప్పీన్స్ కానీ అట్లా ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే అక్కడ యూతులు దేశవ్యాప్తంగా వెళ్తున్నారు, ప్రతి ఒక్క అన్ని రాష్ట్రానికి వెళ్తున్నారు, అన్ని దేశానికి వెళ్తున్నారు. ఆ దేశంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉంది, స్కిల్స్ ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి, ఇదన్నీ పెట్టుకొని వాళ్ళ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్. అక్కడే అలా మన యూత్ కూడా ఎందుకు తయారు కాకూడదు. సో మెయిల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, POI ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్లో వాళ్ళు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇస్తుంది. వాళ్ళు కూడా కొందరు
ఏజెంట్స్ ఉన్నారు. ఏజెంట్స్ ఏమో అన్రిజిస్టర్డ్గా కొందరు దాంట్లో వెళ్ళటం వల్ల కొంచెం నష్టం అవుతుంది. సో ఇక్కడ ఒక ఉద్దేశం ఏంటంటే రిజిస్టర్ ఏజెంట్ ద్వారా వెళ్ళాలి, వర్క్ కాంట్రాక్ట్ ఉండాలి, ఇంకా అక్కడ కూడా లాభంగా వెళ్ళాలనే ఉద్దేశం ఉంది. ఇటువైపు మనం అక్కడ అందరి విదేశం వెళ్ళటం కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, కానీ ఉట్టి గల్ఫ్ దేశం మాత్రం కాదు. ఇంకా విదేశంలో కూడా యూరోప్ ఉంటుంది, అమెరికా ఉంది, అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడ కొన్ని క్రమశిక్షణ ఉంది, ఎడ్యుకేషన్ ఉండాలి, సర్టిఫికేషన్ ఉండాలి, స్కిల్ సర్టిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ తీసుకొని వెళ్తే దే కెన్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్ మైగ్రెంట్స్. మళ్ళీ ఆ పైసలు తీసుకొచ్చిన పైసలు ఏం చేస్తున్నారు, మనం పెట్టుబడి పెట్టవచ్చా, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, మన స్కిల్ని అప్గ్రేడేషన్ చేయొచ్చా, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి. అలాగే వాతావరణం వల్ల మనకు వచ్చిన నష్టాలు ఏంటిది, ఆ వాతావరణంలో ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉండొచ్చు, డ్రౌట్ కావచ్చు, వర్షం కావచ్చు, అది కాకుండా హెయిల్ స్టోన్స్ కావచ్చు. ఇట్లున్న సందర్భంలో వాట్ ఎల్స్ కెన్ వీ డూ, ఇంకా వేరే ఏం పండొచ్చు, లేదా యానిమల్ హస్బెండరీ కావచ్చు, అలాగే కోడిలు తీసుకురావడం కావచ్చు, ఇట్లా రకరకాల పనులు కావచ్చు, లేకపోతే చిన్న బిజినెస్లు చేయటము. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి లాభాలు చేయడానికి కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. అంటే మహిళల ఉద్యమంతో, యూత్ ఉద్యమంతో, అలాగే విదేశానికి వెళ్ళి వచ్చిన ఉద్యమంతో ఇప్పుడు అందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి చేయాలని, మీ అందరిది కూడా కోఆపరేషన్ మాకు అవసరము. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కోఆపరేషను ఆయనకి తెలిస్తే ఇంకా అందరికీ తెలిసినట్టే. సో అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పబ్లిసిటీ, ఈ పబ్లిసిటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాకు కలిసి పనిచేయడం వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి. మా ఆఫీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఒక ఆఫీస్ ఉంది. అక్కడ పోయిన 6 months కొన్ని ప్రోగ్రామ్ జరిగింది. సో దర్ ఇస్ ఆల్సో ఎ బోర్డ్. సో ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్, జాబ్ మేళాస్ కావచ్చు, స్కిల్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇక్కడ కూడా చాలా రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఎంతమంది యూత్ అక్కడికి వెళ్తున్నారు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. కానీ లాస్ట్ 1 yearలో మేము చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ ఎ ఫుల్ ప్రాజెక్ట్, 2 years ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా మందిని ఇన్వాల్వ్ కావాలని, దీనివల్ల ఈ పైలట్ ప్రోగ్రామ్ వల్ల ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసుకుంటే ఇదే సిస్టమ్ మనం వేరే డిస్ట్రిక్ట్లో కానీ, వేరే రాష్ట్రంలో కానీ, వేరే దేశంలో కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నేను చైర్పర్సన్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. నా పేరు డాక్టర్ సిస్టర్ లిసీ జోసెఫ్, హైదరాబాద్ నుంచి చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. థ్యాంక్ యూ. నా పేరు మందభీమ్ రెడ్డి, మా సొంతూరు జగిత్యాల, నేను హైదరాబాద్లో ఉంటాను. మా ఆర్గనైజేషన్ పేరు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం, అంటే వలసదారుల సంక్షేమ వేదిక మాది. నేను దానికి ప్రెసిడెంటు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంస్థ మాది. ఇప్పుడు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు ఈ ప్రాజెక్టు పనిలో వచ్చినాము. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆఫ్ UNO, అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలు ఈ జిల్లాను ఎంపిక చేసినాయి. గల్ఫ్ వలసలకు వెళ్ళేవాళ్ళు గల్ఫ్ బాధితులు కాదు, గల్ఫ్ భాగ్యవంతులుగా ఉండాలి. బాధితులు కాకుండా వాళ్ళు భాగ్యవంతులుగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అయితే మనకు దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక మంచి దృష్టి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గతంలో గల్ఫ్ బాధలను సరిగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏంటంటే గల్ఫ్ కార్మికుల కోసము ఒక జీవో, వాళ్ళ సంక్షేమం కోసం ఒక జీవో తీసింది. అందులో ఏంటి అంటే గల్ఫ్ బాధితుల పిల్లలు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇవ్వడము, తర్వాత గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఏదైనా ఒక ఫిర్యాదు చేయాలంటే హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్వయంగా వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇవ్వచ్చు. మూడవది ఏంటంటే ఎవరైనా దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో చనిపోయినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 5 లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్స్గ్రేషియా ఇవ్వడము. ఇంకా భవిష్యత్తులో కూడా గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఒక మంచి NRI పాలసీ ఇవ్వాలనే సంకల్పంతో ఉంది. దానికి మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది. ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి అబ్జర్వ్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు కూడా మనను ఇక్కడ సెలెక్ట్ చేసింది. వాళ్ళు ఒక పరిశీలన చేసినప్పుడు ఏంటంటే అత్యధిక మైగ్రేషన్ ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ రూరల్లో ఎక్కువ మైగ్రేషన్ ఉంది అని చెప్పి ఇక్కడ పర్టికులర్ ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసారు. అయితే మీకు ఒక మంచి విషయం ఏం చెప్తున్నా అంటే
ఈ ప్రాజెక్టు శ్రీలంక, నేపాల్, ఇండియా ఈ 3 దేశాలలో టేకప్ చేసారు. మన ఇండియా విషయానికి వచ్చినప్పుడు ఇండియాలో ఒరిస్సా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఒరిస్సాలో సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎలా జీవిస్తున్నారు, తుఫాన్లు వగైరా వచ్చినప్పుడు వాళ్ళకుండే కష్టాలు ఏంటిదనేది వాళ్ళది. తెలంగాణ విషయానికి వస్తే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త నారాయణపేట జిల్లా ఉంది. కొత్త నారాయణపేట జిల్లాలో అంతర్గత వలసలు ఇస్తారు. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళే ఇక్కడి కార్మికులు వాళ్ళు పాలమూరు లేబర్. వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ కూడా కొద్దిగా వర్షపాతం అనేది తక్కువనే ఉంటుంది. తర్వాత విదేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా. ఆ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోపల 2 గ్రామాలు, 4 గ్రామాలు, 2 మండలాలు సెలెక్ట్ చేయడం. ఈ 2 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అన్ని రకాలుగా వ్యవస్థలు ఉంటాయి. ఈ ఊరు నుంచి ఎవరైనా ఈ 4 గ్రామాల నుంచి కొత్తగా ఎక్కడికన్నా వెళ్తున్నారంటే వాళ్లకు స్కిల్ టెస్ట్ చేపించడము. ఇప్పుడు ఇక్కడ మన భీమకల్లో ఎన్ఎస్సి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అక్కడ 3 నెలల పాటు మన హాస్టల్లో ఉన్నట్టు ఉచిత భోజన వసతి సౌకర్యం ఇచ్చి మొత్తం ఆ కిట్ ఇచ్చి కూడా పంపిస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. అట్లే నిజామాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. తర్వాత ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటే మనం ఏ దేశం పోతున్నాం, అక్కడ చలి ఉంటుందా, ఎండ ఉంటుందా, అక్కడ ఏ భాష మాట్లాడతారు, ఏ మతం ఉంటుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు పోయే పని అది నీకు వచ్చా లేదా అనేది చూడడం. తర్వాత ఈ మోసాల బారిన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఏజెంట్ లైసెన్స్ తీసుకుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఆటోలు ఎట్లుంటాయో, ఆర్టీసీ బస్సు ఒక సర్కార్ ఎట్లా నడుపుతుందో అట్లా ఈ ఏజెన్సీ వ్యవస్థ లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక టామ్కామ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పి అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకుని ఉండదు. ఈ మధ్యన కూడా ఇజ్రాయెల్కు ఈ ప్రాంతం నుంచి 170 మంది వేరు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి జస్ట్ టికెట్ డబ్బులు కట్టుకొని పోయారు. అంటే అది ఒక ప్రభుత్వ వ్యవస్థ. అట్లనే తర్వాత వాపసు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయినా మనం ఇంటికి రావాల్సిందే. ఇంటికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి, వాపసు వచ్చిన తర్వాత పునరావాసం, పునరేకీకరణ. మనకు అందరూ కష్టాల్లో ఉండరు, అందరూ సుఖాల్లో ఉండరు, మిక్స్డ్గా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఈ మండల కేంద్రంలో ఇంకెక్కడనో ఏదన్నా ఒక చిన్నగా వ్యాపారం పెట్టుకోవాలి, వాళ్ళకి తెలిసినవి చేయాలంటే బ్యాంకులకు లింకేజ్ ఎట్లా చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్ను, నైపుణ్యాన్ని మనం ఎట్లా వాడుకోవచ్చు ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మళ్ళీ వాళ్ళు స్థిరపడే కాకుండా వాళ్ళు 2 3 కూడా ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత అక్కడ నుంచి పంపే డబ్బు ఉంటుంది, మనం ఎంత బాగా మనం ఉపయోగించుకోవచ్చు. మనం ఆడవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం కాకపోతే బీడీలు చేయాలి. మరి బీడీలు కాక ఇంకేమన్నా చేయరారా? వర్షం తక్కువ ఉంది, తక్కువ వర్షం ఉన్నప్పుడు ఏం అద్భుతాలు చేయొచ్చు. తక్కువ వర్షం ఉన్నప్పుడు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు, కోళ్ళ పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు. టమాటాలు ఉన్నాయనుకోండి, టమాటాలు చట్నీలు పెట్టచ్చు, టమాటా నుంచి జ్యూస్ తీసుకోవచ్చు. ఇట్లాంటి ఆలోచనలు ఇప్పుడు మన మహిళలు ఏం చేస్తారు, ఒక చాట పెట్టుకొని బీడీలు చేస్తారు. జపాన్లో ఉన్న మహిళలు, చైనాలో ఉన్న మహిళలు, కొరియాలో ఉన్న మహిళలు చేస్తారు, వాళ్ళు కూడా చాట లాంటిది పెట్టుకుంటారు. ఇట్లాంటి ఒక టేబుల్ వేసుకొని వాళ్ళు ఈ మొబైల్ ఫోన్లు ఫిట్టింగు, టేప్ రికార్డర్లు ఫిట్టింగు, రేడియోలు ఫిట్టింగు, ఎలక్ట్రానిక్స్ టీవీల ఫిట్టింగ్ వాళ్ళు చేస్తారు. మరి మన మహిళలు కూడా ఇప్పుడు దాదాపుగా చూస్తే మీరు 10th ఇంటర్ చదివిన మహిళలు ఉంటారు, కొందరు డిగ్రీ చదివిన వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి మనకి ఏమొస్తుందంటే, మన వాళ్ళేమో దుబాయ్ మస్కట్ అక్కడికి పోతే మన దగ్గర వరి నాట్లు వేయాలంటే బీహార్ నుంచి, యూపీ నుంచి వస్తారు. మన రైస్ మిల్లుల్లో యూపీ, బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఆంధ్ర మేస్త్రీలు వచ్చి కడుతున్నారు. ఇది తర్వాత చెరుకు వ్యవహారం. ఇప్పుడు చెరుకు లేదనుకుంటే చెరుకు ఉన్నప్పుడు మహారాష్ట్ర లేబర్ వచ్చి చెరుకు కొట్టింటారు. ఈ రకంగా ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనము వలసను ఎంతవరకు ఆపచ్చు? కొన్ని వలస ఒకవేళ పోయినా కానీ చట్టబద్ధంగా క్షేమంగా ఎందుకు పోవాలి? ఎవరు కూడా నాకు కష్టమైంది, నష్టమైంది, నన్ను మోసం చేసినట్టు పదం రాకుండా ఉండాలంటే ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, ఒక ప్రవాసీ వెల్ఫేర్ ఉండే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి 2 సంవత్సరాల ప్రాజెక్టు చేయడం జరిగింది. దానికోసం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఎక్కడి శ్రీలంక, ఎక్కడి నేపాల్, ఎక్కడి ఇండియా, ఆ ఇండియాలో తెలంగాణ సెలెక్ట్ చేయడము, తెలంగాణలో నిజామాబాద్ సెలెక్ట్ చేయడం, ఆ నిజామాబాద్లో మన రూరల్కి రావడం ఎంతది. దానికి అన్నిటి కూడా సిస్టర్ లిజీ గారి సహకారం బాగుంది. ఆమె అక్కడ ఇంటర్నేషనల్ కమిటీలో మెంబరు, ఆమెకి ఇక్కడ వ్యవస్థ అంతా తెలుసు కాబట్టి పర్టికులర్గా దగ్గర నుండి మన భూపతి రెడ్డి గారి సహకారంతో ఈ సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం బాగా ఉపయోగించుకుందాము. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము విద్యార్థులను, హై స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులను అడగలుగుతాము, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏముంది, వాళ్ళ పిల్లలు ఎట్లా. ఇంకొకటి కూడా మీకు చివరికి ఒక మాట చెప్తున్నాను. మానసిక విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు స్కూల్కి పోతుంటారు, తల్లిదండ్రి దగ్గర నుండి స్కూల్కి పంపించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి దగ్గర నుండి చూస్తే ఎట్లుంది. సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్, తల్లి మాత్రమే ఉండి తండ్రి అనేటువంటి వీడియోలో మాత్రమే కనిపిస్తూ ఉండడం వల్ల ఆ పిల్లవాడి మానసిక ఎదుగుదలలో ఎంత ఇబ్బంది జరుగుతున్నది.
అనేది కూడా ఒకటి జరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యం, తర్వాత మానసికంగా వాళ్ళ ధైర్యం లోపల ఏం తేడా వస్తుంది, తర్వాత వాళ్ళందరూ కూడా సుఖంగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, మనకున్న హక్కులు ఏంటిది, మనం సంపాదించిన సొమ్మును బాగా ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా 360 డిగ్రీస్లో ఒక అద్భుతమైన వ్యవహారం చేయడం కోసం ఇది చేయడం జరిగింది. దీనికి నేను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, సిస్టర్ విజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. మండలం మైలారం, న్యామనంది, దర్పల్లి మండలం దుబ్బాక, హొన్నాచిపేట, ఈ 2 మండలాలు 4 గ్రామాలు పైలట్ ప్రాజెక్టులో ఉంటాయి. 2 సంవత్సరాలు నడుస్తాయి. ఇది కాదు మీరు ఈ పొజిషన్ పంపిస్తారంటే సో వాళ్ళని మనం ఎలా కనుక్కోలేదు? మంచి ప్రశ్న వేసారు. ఇది అందరినీ కూడా మనం ఎవరికో వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఏంటంటే చట్టబద్ధమైన వలసలు, సురక్షితమైన వలసలు. అయితే మనకు భారతదేశంలో 1500 లైసెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి www.emigrate.com అని పెట్టండి. 1500 లిస్ట్ ఉంది. తెలంగాణలో ఒక 100 మంది లైసెన్స్ ఉన్న ఏజెంట్స్ ఉన్నారు. మనం లైసెన్స్ ఉన్న ఏజెంట్ల దగ్గరికి పోవాలి. ఆ ఏజెంట్ది భారత ప్రభుత్వం దగ్గర, చిన్న ఏజెంట్ అయితే 25 లక్షలు, పెద్ద ఏజెంట్ అయితే 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంది. ప్రజల దగ్గర వసూలు చేసినప్పుడు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి. తర్వాత మీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్లో చూడండి మీకు ఏం పని, ఎలక్ట్రీషియనా, ఫిట్టరా, ప్లంబరా, డ్రైవరా, తర్వాత జీతం ఎంతో కూడా ఆల్రెడీ రాసి ఉంటుంది, ఏ దేశమో రాసి ఉంటుంది, ఎన్ని గంటల పని, భోజనం పెడతాడా పెట్టడా, ఓవర్ టైం ఉందా లేదా, అవన్నీ కూడా అందులో ఉంటుంది. ఇవన్నీ జరగానే కూడా మనం కూడా ఒక్కొక్కసారి టెన్షన్ లోపల విజిట్ వీజాలో పోతాం. విజిట్ వీజాలో పోకూడదు. విజిట్ అయినాక విజిట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అయినా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినాం అనుకోండి, అక్కడ రక్షణ ఎట్లా తీసుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరైనా స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వచ్చు. వాళ్ళకున్న కష్టం. ఇక్కడి ప్రాబ్లం ఏజెంట్ ప్రాబ్లం అయితే పోలీస్ ద్వారా తీరుస్తారు. అక్కడి ప్రాబ్లం జీతం ఎగబెట్టుడు, లేకపోతే పని సక్క, లేకపోతే అక్కడ ఎంబసీకి రాస్తారు. అదొక ఇష్యూ. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీకు ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక 325 రూపాయలు 2 సంవత్సరాలు కడితే 10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అది ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒక నెంబర్ చెప్తాను, మీరు రాసుకోండి. 1800113090. మళ్ళీ ఒకసారి చెప్తా, 1800113090. ఈ నెంబర్కు 24 గంటలు మీరు ఫోన్ చేస్తే 11 భాషల్లో మాట్లాడతారు. ఢిల్లీ నుంచి ఆన్సర్ చేస్తారు. మీకు ఏంటంటే తెలుగులో మాట్లాడతారు, హిందీలో, ఇంగ్లీష్లో, ఒరియాలో, అన్ని భాషల్లో మాట్లాడతారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పి సమస్య చెప్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే బుక్ అవుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ సమస్యలు ఉంటాయి, ఈ ఏజెంట్ల మోసాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతే లైసెన్స్ ఉన్న ఏజెంట్ దగ్గరికి పోతే మీకు ఏంటంటే భద్రత ఉంటుంది. సరే, ఆయన ఇప్పుడు మనకు ఆర్ఎంపీ వ్యవస్థతో నేను పోలుస్తా. ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే ప్రజలు చనిపోతారు, కష్టం. చిన్న దెబ్బ తాకితే కట్టు కట్టాలంటే ఆర్ఎంపీ ఇమీడియట్ కావాలి. నా ఎంబీబీఎస్ డాక్టర్ నేను ఇక్కడికి 50 కిలోమీటర్ల పోయే లోపల ప్రాబ్లం అవుతుంది. ఈ సబ్ ఏజెంట్ అనేటోళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ లేదు. సరే, ఆయన ద్వారా పోతే కావచ్చు, కానీ ఆయన ఎవరి దగ్గరికి పోతుందో ఆయనకు లైసెన్స్ ఉందా లేదా, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ తీసుకుపోయే డాక్టర్ కరెక్ట్ డాక్టరా కాదా, అట్లనే మనం చెక్ చేసుకొని కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అయినా కూడా ప్రాబ్లం అయిందనుకోండి, మీరు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఈ రకంగా చేసుకోవాలి. కష్టాలు ఒకరోజు అక్కడికైనా కూడా కంపెనీలు, మంచి కంపెనీలు ఉంటాయి, చెడ్డ కంపెనీలు ఉంటాయి. వాడు జీతం ఇవ్వకపోతే అక్కడ లేబర్ కోర్టులో ఎట్లా కేసు వేయాలి. నేను ఈ మధ్యన రియాద్, దుబాయ్ అండ్ మస్కట్ మూడు దేశాలు అయినప్పుడు అక్కడ ఎంబసీలు కూడా సంప్రదించి రావడం జరిగింది. ప్రభుత్వ పక్షాల రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సరే, ఇప్పుడు ఇదంతా కష్టాలు ఒక రోజులో తీరేటి కాదు. మనం చాలా సగం మన చేతిలో ఉంది. జాగ్రత్తలు మనం తీసుకుందాము. కష్టాలు ఏమన్నా ఉంటే కేసు టు కేసు మనము ప్రభుత్వం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.